మాఘపురాణం 6వ అధ్యాయం. సుశీల వృత్తాంతం. భోగాపురమందు సదాచార సంపన్నుడను దైవభక్తి పరాయణుడైన ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతనికి సద్గుణ రాశియు శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల. బుద్ధిమంతురాలైన సుశీల బాల్యము నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని గాని పూజను గాని చేస్తుండేది. పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి. నిత్యము దైవభక్తి అందే కాలము గడుపుతూ ఉండేది. కొంతకాలము గడిచేసరికి ఆమెకు యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరిణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకుంది. సద్గుణ రాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెను వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు. ఎట్లయినను సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇది ఇలా ఉండగా అది మాఘమాస మగుడిచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి నదీ స్నానమునకై బయలుదేరింది. వారట్లు చుండగా సమీపమందలి అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకర ఘీంకారమును చేయుచు కనిపించి వారినందరినీ కాళ్లతో తొక్కుతూ నానా బీభత్సము చేయుచు సుశీలను ఆమె స్నేహితురాండ్రను చూసి వెంబడించసాగిన. మదించిన ఆ మత్త గజమును దాని ఘీంకార ధ్వని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనుకలు చూడక దూరముగా ఉన్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు. మృగశృంగునికి వార్త తెలిసింది. పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు. రోధించుచున్న బంధువులను చూసి చెలించిపోయాడు, దుఃఖించాడు. ఆ విషాద దృశ్యమాతని హృదయాన్ని కలచివేసింది. ఎందుకు ఇట్లా జరిగిందనుకున్నాడు. ఎట్లాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకొని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు. పాతిపెట్టడం, ఖననం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు. తను మాత్రం కావేరీ నదిలోనికి దిగి ధ్యానం చేయసాగాడు. ఇంతలో పిచ్చి పట్టిన దాని వలె ఆ ఏనుగు మరలా భీకరమైన ఘీంకార ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. మృగశృంగుడు చలించలేదు, భయపడలేదు. తదేక దీక్షతో ధ్యానం చేయుచూనే ఉన్నాడు. ఏనుగు ఏమనుకుందో ఏమో, వెంటనే ఆ ఏనుగు తటాలన మృగశృంగుని తన తొండముతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను మృగశృంగుడు భయపడలేదు. ఇదంతయు శుభసూచకమే, అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకొని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు. నెమ్మదిగా దాని శరీరం అంతటినీ నిమిరాడు. అంతే, ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి, ఆ సద్బ్రాహ్మణ విప్రకుమార, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది, ధన్యురాల్ని అంటూ మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది. ఓ దిలీప మహారాజా, వింటివా? మాఘమాస నదీ స్నానము ఎంతట మహిమ కలదో. నదీ జలము వంటిపై పడటంతోనే ఆ ఏనుగుకు శాప విమోచనం కలిగింది. మాఘమాసమందు నదీ స్నానము ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే. తర్వాత వృత్తాంతమును కూడా చెప్పెదను, శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. మాఘపురాణం 6వ అధ్యాయం సమాప్తం.